ఎస్ఆర్వి భారత్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కి మహాపండితుడైన అనిపెద్ది నరేష్ శర్మ గారిని మీకు పరిచయం చేస్తున్నాం. నమస్కారం. శుభం భూయా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒంటరిగా ఎక్కడికి వెళ్ళినా కూడా భయం లేకుండా ఉండాలంటే ప్రతి ఒళ్ళు కూడా ఆంజనేయ 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 అనుకుంటారు. అటువంటి కలియుగ బ్రహ్మ అపర బ్రహ్మ ఇంకా జీవించి మనలో చూస్తున్నాడుగా అందరూ తెలుసుకుంటారు. అటువంటి ఆంజనేయ స్వామి గురించి మా వ్యూవర్స్ ఏమన్నా తెలియపరుస్తారా? తప్పకుండా. దేవతలందరిలో కూడా ఉత్తమోత్తమ దేవుడు ఆంజనేయ స్వామి వారు. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, త్రిమూర్త్యాత్మకుడు ఆంజనేయ స్వామి వారు. రామచంద్ర ప్రీతి కలిగినటువంటి శిష్యుడు ఆంజనేయ స్వామి. ఇవన్నీ మనకు తెలిసినవి. ఆయన అనుగ్రహం కనుక కలిగినట్లయితే మనకి సమస్తమైనటువంటి గ్రహ దోషములు, భూత ప్రేతాది దోషములు తొలగిపోతాయి. మనోజవం అరుదతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం ఆతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని ఈ శ్లోకాన్ని కనుక ఎవరైతే నిత్యము పఠన చేస్తూ ఉంటారో వాళ్ళకి సకలమైనటువంటి భయములు తొలగిపోతాయి. వాక్శుద్ధి కలుగుతుంది. అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్స్మరణాత్ భవేత్ అంటారు. వాక్శుద్ధి కలుగుతుంది ఆంజనేయ స్వామి కనుక ఆరాధన చేస్తే. ఆయన మంత్రాల్లో ప్రీతి అయినటువంటి మంత్రము నమో భగవతే వాయునందనాయ అనేటువంటి మంత్రాన్ని కానీ, నమో భగవతే రామదూతాయ అనేటువంటి ఈ మంత్రాన్ని కానీ, ఈ రెండిట్లో ఏవైనా సరే మహామంత్రాలు అంటారు. ఇవి సామాన్యమైనటువంటి మంత్రాలు కాదు, మహామంత్రాలు అంటారు. కలియుగంలో స్మరించదగినటువంటి మంత్రాలు నమో భగవతే వాయునందనాయ, నమో భగవతే రామదూతాయ అనగానే ఆంజనేయ స్వామి అక్కడ వచ్చి కూర్చుంటాడట. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు మంత్రాల్ని జపం చేసుకోవడం చేత ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి సప్త చిరంజీవుల్లో ఒకడు కాబట్టి ఆయన అనుగ్రహం కనుక కలిగితే మనకి సకల దేవతల యొక్క అనుగ్రహము కలిగినట్టే. ఆంజనేయ స్వామి కనుక ఆరాధన చేస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయి. చాలా సంతోషం స్వామి. మా వ్యూవర్స్ అన్ని విషయాలు బాగా చెప్పారు. మేము కూడా చాలా ఆనందపడ్డాం. డియర్ ఎస్ఆర్వి భారత్ వ్యూవర్స్ అందరికీ తెలియపరిచేది ఏంటంటే, మహాపండితుడు ఎంతో పేరు ప్రతిష్టలు గడించిన మన అనిపెద్ది నరేష్ శర్మ గారు మనకు వివరించిన ఇవన్నీ కూడా మీరు చక్కగా పాటిస్తే మీ అందరూ కూడా ధన్యులు అవుతారు. అందరికీ శుభం భూయాత్.